బందా లక్ష్మణ శర్మ గోధన గోశాల జీజీఎస్పీకే నుంచి కార్తీక మాసం వచ్చేసిందండి. మన గోశాల వాళ్ళు, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను, సామాన్య జనాలు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చాలా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇది నరనారాయణులకి, శివుడికి, విష్ణుకి చాలా ప్రియమైనటువంటి మాసం కాబట్టి మనము దీపోత్సవం చేసుకుందాము, భక్తి చేసుకుందాము, గోదానం చేసుకుందాము, ఇతర దాన ధర్మాలు కూడా చేసుకొని మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదాము, భక్తిగా ఎదుగుదాము. భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో ఉండే విధంగా మనం ముందడుగు వేద్దామండి. గోదానం వల్ల లాభాలు చూసినట్లయితే పాపము క్షీణిస్తుందండి. మీ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మికంగా మీకు అంటే ఆవులో 33,000 కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి అటువంటి ఆవులకి నిలయమైనటువంటి గోమాతనే దానం చేయగలిగినప్పుడు ఆ దేవతలందరూ కూడాను అంటే వాటికి ఒక మంచి జీవనానికి దానికి కారణమయ్యారు కాబట్టి, ఒక పుణ్యకర్మ చేశారు కాబట్టి 33,000 కోట్ల దేవతల అనుగ్రహం కలిగి మీరు ఐశ్వర్యాలతోటి వృద్ధి చెందుతారని చెప్పి మనకి అన్ని పురాణాలు, అంతమంది గురువులు మనకు చెప్తారు. కార్తీకే గోదానం కృత సర్వ దాన ఫలమని పద్మపురాణం చెప్తుందండి. అంటే అన్ని దానాల్లో అతి శ్రేష్టమైనటువంటిది ఏదైతే ఉందో ఈ మాసంలో గోదానం ఎప్పుడు గొప్పదే, కానీ ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని మన పద్మపురాణం కూడా చెప్తుంది. కాబట్టి మన అందరం కూడా ఈ గోదానం చేసుకునేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేయడానికి గోవర్ధన గోశాల జీజీఎస్పీకే గోదాన వేడుక మహోత్సవాన్ని చేస్తుంది. ఒక పురోహితుడు ఉంటాడు, ఈ నెల రోజులు ఉంటాడండి. ఎవరికి గోదానం చేసుకోవాలన్నా కూడా మీరు చక్కగా ఒక 2 రోజుల ముందు మాకు చెప్తే చాలండి, చక్కగా మనం గోదానం చేసుకోవచ్చు. మీరు శివుడి యొక్క అభిషేకం చేసుకోవాలన్నా కూడా గోశాలలో చేసుకోవచ్చు. అయితే మనకి ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఆవుని దానం చేస్తేనే దాన్ని గోదానం అంటాడు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే 5,000 ఊరికే సంకల్పం చెప్పుకున్నట్ల నిజంగా గోదానమా అని. నిజంగా గోదానం అండి. మన దగ్గర ఇన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి 5,000 రూపాయలు ఇచ్చినట్లయితే మీరు స్వయంగా వచ్చి, అంటే ఒక కొత్త ఆవుని ఎలా అయితే గోదానం చేసుకుంటామో ఈ 5,000 రూపాయలకి గోశాలలో ఉన్న ఒక ఆవు దూడని ఒక బ్రాహ్మణుడిని పెట్టుకొని మీరు చక్కగా గోదానం చేసుకోవచ్చండి. బ్రాహ్మణుడికి మీరు కట్నం ఇచ్చుకోవాలండి. కానీ గోదానానికి మటుకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఒకళ్ళు ఫోన్లో ఒక మాట అడిగారండి, అసలు 5,000 అంటే ఊరికే అంటే అదొక పూజన లేకపోతే అదొక స్పాన్సర్షిప్ అనేటువంటి ఒక డౌట్ని రైజ్ చేయడం జరిగిందండి. స్పాన్సర్షిప్ కాదు, అది ఆవు యొక్క ఫీడింగ్ కాదు, అది ఇచ్చుకోండి, అది వేరేది. కానీ ఇది కేవలం గోదానం కింద మీరు దీన్ని గుర్తించాలండి. 5,000 రూపాయలతోటి మీరు గోదానం చేసి, ఇది ఇంతవరకు భారతదేశంలో ఏ గోశాలలో కూడా ఇది జరగలేదండి. ఇంత తక్కువ ఖరీదుకి గోదానం చేసే అవకాశం ఇది మీ అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అండి. అంటే గోశాలకి ఒక 5,000 రూపాయలు కనుక మీరు ఇచ్చినట్లయితే, గోశాలలో 150 ఆవులు ఉంటాయండి, చాలా ఉంటాయి. అందులో ఒక ఆవుని ఆ గోశాలలో పూజ జరుగుతుందండి. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఈ కార్తీక మాసం మొత్తం బ్రాహ్మణుడు ఉంటాడు అక్కడ, ఆవు ఉంటుంది, మీరు ఉంటారు. మీరు లేని పక్షంలో బ్రాహ్మణుడే మీ గోత్రనామాలతోటి మీకు గోదానం తీసుకుంటాడండి. తీసుకొని ఈ విధంగా ఈ 5,000 రూపాయలకి 50,000 రూపాయలకి తేడా ఏం లేదండి, రెండు ఒకటే. కాకపోతే మనం బయట నుంచి కొనము, గోశాలలో ఉన్న ఆవునే ఒకటి తీసుకొని మనం గోదానంగా చేస్తామండి, అంతే. ఓకే, చేస్తే ఆవు కూడా ఏంటి, ఇప్పుడు బయట బ్రాహ్మణులకి ఇచ్చినట్లయితే కనుక అక్కడ అది ఒక ఏనుగునన్నా మనము పోషించవచ్చు, కానీ ఆవుని పోషించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే స్కిల్ ఉండదు, మనకి గడ్డి ఉండదు, అన్ని నానా కష్టాలు ఉంటాయి. అదే మన గోవర్ధన గోశాలలో అయితే కనుక గ్రేజింగ్కి వెళ్తాయి చక్కగా. అండ్ ఈ గడ్డి కూడా మన 13 ఎకరాల్లో డిఏపి కానీ యూరియా కానీ వేయలేరు కాబట్టి చక్కటి మంచి ఆహారాన్ని తింటాయి. వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా ప్రేమతోటి భక్తితో ఉంటారు కాబట్టి మంచి సేవ చేస్తారు. ఈ గోశాల ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే గోశాల తరఫు నుంచి తను దానం తీసుకొని గోశాలలోనే ఉంచడం జరుగుతుంది. ఎప్పుడన్నా మీరు దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా వచ్చి కూడా మీ ఆవులు మీరు చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఈ విధంగా
అందరికి కూడా గోదాన అదృష్ట ప్రాప్తి జరగాలని ఈశ్వరుని కోరుకుంటూ మీ లక్ష్మణ్ శర్మ.